ఫ్రెండ్స్, ఈరోజు నేను జొన్నలతో 5 రకాల దోసలు చేసి చూపిస్తున్నాను. ముందుగా 2 కప్పులు జొన్నలు తీసుకుంటున్నాను. ఇవి ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని నేను నానబెట్టేసుకుంటున్నాను. ఇవి బాగా నానాలి. అందువలన ముందు రోజు నైటే మనం ఈ జొన్నలని, మినపప్పుని, అటుకులని ఈ 3 కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు జొన్నలు నానబెట్టేసుకున్నాను. అలాగే మినపప్పు తీసుకుంటున్నాను. జొన్నలు 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి అలాగే మినపప్పు కూడా సేమ్ క్వాంటిటీ తోటి 2 కప్స్ మినపప్పు తీసుకోవాలి. ఇవి కూడా నైటే నానబెట్టేసుకోవాలి. ఇవి ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మనం ఎర్లీ మార్నింగే గ్రైండ్ చేసుకోవటానికి బాగుంటుంది. ఇప్పుడు మినపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. అలాగే 1 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. ఈ అటుకులు గట్టిగా ఉంటే మనం ముందు రోజు నైట్ ఇవి కూడా నానబెట్టేసుకోవాలి. మెత్తగా ఉన్నవైతే మనం గ్రైండ్ చేసుకునే ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి గట్టిగా ఉన్నాయి, అందువల్ల నేను పప్పులతో పాటే ముందు రోజు నైటే నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇవి నానిన తర్వాత మార్నింగే నేను లేచి చూసుకునేసరికి పప్పులన్నీ బాగా నానిపోయాయి. ఇప్పుడు మినపప్పు జొన్నలని ముందు కడిగేసుకున్నాను. కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ మాదిరిగా కడిగేసుకోవాలి. అలాగే మినపప్పు కూడా బాగా కడిగేసుకోవాలి. చూసారా, మినపప్పును కూడా కడిగేసుకున్నాను. ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అటుకులు కూడా బాగా కడిగేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను అటుకులు కూడా కడిగేసుకున్నాను. ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా నేను జొన్నలని గ్రైండ్ చేసుకుంటున్నాను. ముందుగా జొన్నలు గ్రైండ్ చేసుకోవాలి. ఎందుచేతనంటే జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి బాగా ఇవి మిక్స్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని జొన్నల్ని ముందు గ్రైండ్ చేసేసాను. ఇలాగా ఈ మాదిరిగా గ్రైండ్ చేసింది ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మినపప్పు, అటుకులు 2 కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మినపప్పు వేసేసాను. అలాగే అటుకులు వేస్తున్నాను. ఈ మినపప్పు, అటుకులు బాగా మనం దోసపిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఇదిగో ఈ మాదిరిగా రుబ్బేసుకొని అదే బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు జొన్నలు రుబ్బిన రుబ్బు, మినప రుబ్బు ఈ 2 కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని బాగా ఒక అరగంట 1 అవర్ పాటు నాననిస్తే దోశ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బాగా కలిపేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాము. పక్కన పెట్టేసుకున్నాను. అరగంట అయిపోయింది. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఇలా ముందుగా నెయ్యి వేసుకొని హత్తుకోవాలి. నెయ్యి హత్తుకున్న తర్వాత నేను ఇప్పుడు 5 రకాల దోశలు వేసి చూపిస్తాను. మొదటిది ఇలాగ దోశ వేసుకొని బాగా పల్చగా వేసుకుంటే బాగుంటుంది దోశలకి. ముందుగా నేను క్యారెట్ దోశ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దోశ వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా క్యారెట్ కూడా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యిని మనం చుట్టూ కూడా ఇలా హత్తుకోవాలి. దోశ కాలేటప్పుడు నెయ్యి పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ మాదిరిగా దోశ వేసేసుకున్న తర్వాత ఇది ఇలాగా కాలిపోయింది. ఇది దోశ రెడీ అయిపోయింది. దీన్ని తిరగేసుకుందాము. ఈ మాదిరిగా తిరగేసుకోవాలి. ఇప్పుడు తిరగేసేసుకున్న తర్వాత ఇది క్యారెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము. మొదటగా నేను ఒక క్యారెట్ దోశ రెడీ చేసేసాను. జొన్నలతో చేసిన క్యారెట్ దోశ ఒకటి రెడీ అయిపోయింది. మరొకటి ఇది జొన్నపిండితో చేసిన మరో దోశ కూడా వేసుకుంటున్నాను. ఈ మాదిరిగా ముందు పల్చగా దోశని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఆడవాళ్ళు
ఎక్కువగా ఈ మధ్య కాలంలో జుట్టు బాగా ఊడిపోతుందని అంటున్నారు చాలామంది. ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని మనం కరివేపాకుని ఎండబెట్టుకొని ఇలా పొడి చేసుకుని ఇలా దోశలు అది వేసుకొని తింటే మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, జుట్టు అది రాలడం తగ్గుతుంది. అందువలన ఈ కరివేపాకుని మనం ఇలా పొడి చేసుకుని దోశల్లో కానీ రైస్లో కానీ వేసుకొని తింటే హెయిర్ రాలిపోవడం తగ్గుతుంది. కరివేపాకు హెయిర్కి చాలా మేలు చేస్తుంది. మనం ప్రత్యేకించి కూరల్లో వేసుకున్నా సరే ఆకును తీసి పడేస్తాం కాబట్టి ఇలా మనం పౌడర్ చేసుకొని ఇలా దోశల్లోని రైస్లోని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జుట్టు కూడా ఊడడం తగ్గుతుంది. మీరు కూడా ఈ మాదిరిగా ట్రై చేయండి. ఇప్పుడు కరివేపాకు పొడి దోశ రెడీ అయిపోయింది. అలాగే మరో దోశ వేసుకుందాము, జొన్న దోశలు. ఇలాగ మరొకటి దోశ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఉల్లిపాయలు వెజిటేబుల్స్ ఈ క్యారెట్ అని ఇలాంటివి ఇష్టపడరు. చాలామంది మాత్రం ప్లెయిన్ దోశ ఇష్టపడతారు. అందుమూలంగా నేను ఈ ప్లెయిన్ జొన్న దోశ వేసేసుకున్నాను. జొన్న దోశ ప్లెయిన్గా కావాల్సిన వాళ్ళు ప్లెయిన్గా కూడా తింటారు. ఇలా కాలిన తర్వాత మనం నెయ్యి హత్తుకుంటూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది ఈ జొన్న దోశ. ఇప్పుడు మూడోది ప్లెయిన్ దోశ వేసేసాను, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నాలుగో దోశ వేస్తున్నాను. ఈ నాలుగో జొన్న దోశ ఇలా మనం బాగా పలచగానే దోశ మాదిరిగానే ఇలా మనం వేసేసుకోవాలి. ఇప్పుడు నేను క్యాప్సికమ్ ముక్కలను కట్ చేసుకున్నాను. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా చిన్నగా తరిగేసుకొని ఇలా వేసేసుకొని అందులో కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి కూడా, పచ్చిమిర్చి ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నాలుగో దోశ రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసుకొని మనం సేమ్ ప్రాసెస్లోని ఇలా హత్తుకొని ఈ దోశ కాలిన తర్వాత తిరగేసేసుకోవాలి. ఇప్పుడు నాలుగో దోశ కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా క్యాప్సికమ్ దోశ రెడీ అయిపోయింది. జొన్నలతో వేసుకున్న క్యాప్సికమ్ దోశ నాలుగో దోశ ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐదో దోశ కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు మామూలుగానే ఈ దోశ కూడా ఇలా వేసేసుకోవాలి. ప్లెయిన్ దోశలాగా వేసేసుకొని ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని ఎగ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేసేసుకున్నాను. ఇది ఇలాగా ఎగ్ దోశ ఎలా వేసుకుంటామో ఇలాగా దోశ మీద ఈ ఎగ్ని వేసేసుకొని మిక్స్ చేసిన ఎగ్ని ఇలా వేసేసుకొని దానిపైన కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మనం దోశ పిండిలో వేసాం కాబట్టి చిటికెడ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్కి కోసం కొంచెం సాల్ట్ వేయమన్నాను. ఇప్పుడు ఎగ్ దోశ కూడా రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ దోశ కూడా మనం కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొబ్బరి చట్నీ కూడా రెడీ చేసేసాను. ఇది లైట్గా కాల్చుకుంటే బాగుంటుంది ఎగ్ కాబట్టి, కానీ మాకు కొంచెం బాగా క్రిస్పీగా ఉండాలనేసి నేను ఎక్కువగా క్రిస్పీగా చేసుకుంటున్నాను. మీరు లైట్గా కాల్చుకోండి. ఇదే మాదిరిగా ఎగ్ దోశ కూడా, జొన్నలతో చేసిన ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను 5 రకాల జొన్న దోశలను చేశాను. మీరు కూడా ట్రై చేయండి.